సంస్కృతి వైభవాన్ని విశ్వయావనికపై వెలుగెత్తి చాటిన మహామేధావి స్వామి వివేకానంద. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర కఠోర సంకల్ప బలం ఉన్న యువత ఈ దేశానికి కావాలని పిలుపునిచ్చిన ప్రేరణదాత గాంధీజీ, ఠాకూర్, జగదీష్ చంద్రబోస్, జంషెడ్జీ టాటా వంటి ఎందరో ప్రముఖులకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. నాడు యువతరాన్ని ఏకతాటిపై నిలిపి వారిలో ఆత్మస్థైర్యం, సేవ, త్యాగ భావనల పునాది వేసిన వివేకుడే నేటికి ఈ ఆధునిక యుగంలో కూడా లక్షలాది యువకులు నిస్వార్థ బుద్ధితో తమ జీవన కుసుమాలను భరతమాత పాదాల చెంత అర్పించడానికి ప్రేరణదాతగా నిలుస్తున్నాడు. స్వామి వివేకానందుని సూక్తులు నేటికి ఎందరెందరినో ప్రభావితం చేస్తున్నాయి. విద్యాలయాలు, గ్రంథాలయాలు ఎక్కడ చూసినా మనకు ఆ సూక్తులే దర్శనమిస్తాయి. నాటి సోదరి నివేదిత మొదలుకొని నేడు కృత్రిమ కాళ్లతో ఎవరెస్ట్ని అధిరోహించిన అరుణిమా సిన్హా లాంటి ఎందరెందరికో సంకల్ప బలం అందించిన స్ఫూర్తి ప్రదాత వివేకుడు. అలాంటి వీర విక్రమసింహుడు 1863 జనవరి 12న మకర సంక్రాంతి రోజు కలకత్తా నగరంలో భువనేశ్వరీదేవి విశ్వనాథ దత్త దంపతులకు నరేంద్రుడు అనే నామధేయంతో జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్ననాటి నుండే దాతృత్వం, నేతృత్వం, కర్తృత్వం, సమరతత, సత్య శోధన, తాత్విక చింతన, ఏకాగ్రత, ధీరోదాత్తత లాంటి సుగుణాలెన్నో ఈ నరేంద్రునిలో పరిఢవిల్లాయి. చికాగో సర్వమత మహాసభలో మీరంతా బావిలోని కప్పలు, మీ మతం ద్వారా మోక్షం వస్తుంది అని అన్య మతాలు పనికిరావండం వృధా అని మా హిందూ ధర్మం విశాల భావన కలిగి ఉందని ధైర్యంగా ప్రకటించడం అతని ధీరోదాత్తతకు మచ్చుతునక. తన గురుదేవులు రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం సాధన చేసి కాలినడకన దేశ పర్యటన చేసి దీన దరిద్ర జనోద్ధరణకు పూనుకోవడం, అనేక మంది నాస్తికుల్ని ఆస్తికులుగా మార్చడం, ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలవడం అతని నేతృత్వ నైజాన్ని తెలియజేస్తుంది. స్వతంత్ర విప్లవీరుల దగ్గరకు వివేకుని సాహిత్యం లభించింది అని, ఆయనే వారికి స్ఫూర్తినిచ్చినట్లు ఆంగ్లేయుల చరిత్రలో రాశారంటేనే నాటి నుండి నేటి వరకు ఎప్పటికీ ఎన్ని కాలాలు మారినా సర్వమానవాళికి చిరస్ఫూర్తి ప్రదాతగా నిలిచి ఉంటాడు అని చెప్పవచ్చు. మన సహజ శక్తిని అనుసరించి మనం పెరగాలి. విదేశీ భావదాస్యం మనకు ప్రయోజనం లేదు. మనల్ని వంకర టింకర మెలితిప్పి విజాతీ రూపాలు తయారు చేయటం అసాధ్యం. ఇతర జాతుల వ్యవస్థను నేను నిందించటం లేదు, అవి వారికి శుభప్రదమే, కానీ మనకు అనవసరం. నీ స్వశక్తిపై నిలబడి చచ్చినా మేలే. ప్రపంచంలో పాపం ఏదైనా ఉందంటే అది దౌర్బల్యమే. ఈ దుర్బలతే మృత్యువు. ఈ దుర్బలత తొలగించండి. స్థిరత్వం లేనివారు మానవులు కారు అన్న ఇలాంటి వివేకుని వాక్కులే మన స్వదేశీ ఆత్మ నిర్భర భారత్కు స్ఫూర్తి వాక్కులు. జంషెడ్జీ టాటా లాంటి వారికి స్వయంగా కర్మాగారం ప్రారంభించమని చెప్పి స్వావలంబన భారతానికి పునాదులు వేశారు వివేకానంద స్వామి. మీరు మీ దేశాల నుండి బిషప్లను కాదు, సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి మా నుండి ఆధ్యాత్మిక చింతనను పొందండి. అప్పుడే తూర్పు పడమర కలిసి విశ్వశాంతి లభిస్తుందని చెప్పడం అతని విశ్వ మానవ తత్వానికి నిదర్శనం. కోటాను కోట్ల దేవీ దేవతలను పక్కన పెట్టి ఒకే ఒక్క దేవతను ఆరాధించాలి. ఆమె భరతమాత అన్న వివేకుని బాటలో నడుద్దాం. భారతీ పరమ వైభవాన్ని సాధిద్దాం.